చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని విస్మరించిందని గేట్ మీటింగ్ లో రామగుండం ఎమ్మెల్యే బఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. కార్మిక నాయకుడిగా చెప్పుకునే కొప్పుల ఈశ్వర్ గోదావరి ఖని కార్మికులకు రామగుండంకు చేసిందేమీ లేదని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలనే కుట్రకు కార్మికులు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని, బీఆర్ఎస్ అంటే బ్రిటిష్ రాష్ట్ర సమితి అని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కార్మికులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. భారతదేశంలో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్ లేకుండా చేయాలని, మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థను నాశనం చేయాలని, ఏవైతే జనరంజంగా ఉన్నటువంటి వ్యవస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఇలా ఇతర అదాని అంబాలకు అప్పచెప్పే కార్యక్రమంలో మరి వారు చేస్తున్న కుట్రలు ప్రజలందరూ గమనించారు. సింగరేణి ప్రైవేటీకరణ చేయాలంటే దుర్మార్గమైన ఆలోచన మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడు, ఎంపీటీసీ కార్మికుడు, ప్రతి ఒక్క కార్మికుడు ఇలా తప్పకుండా వారికి మద్దతు పలికిన బీఆర్ఎస్, వారికి మద్దతు బీజేపీ పార్టీ మా వారి దృష్టిలో బ్రిటిష్ పాలనలో గుర్తించే విధంగా పనిచేస్తున్నటువంటి వారు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బ్రిటిష్ రాష్ట్ర సమితిగా, ఇవాళ బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఇతర దేశాలకు కట్టబెట్టే పరిస్థితుల్లో పనిచేస్తున్న తీరు ఇవాళ స్వతంత్ర కొరకు ఉద్యమం చేసినట్టు రీతిలో ఇవాళ ఓటు హక్కు ద్వారా ఖచ్చితంగా ఉద్యమిస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్లో ఖచ్చితంగా అత్యంత భారీ మెజార్టీస్ ఇవాళ దేశ ప్రజలకు బహుమతిగా ఇస్తామని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మిక కుటుంబాలు ఇలా కంకణం కట్టుకొని